మొదలు పెడదామా? డాడీ గొర్రెలు వచ్చారు. ప్రభాస్ సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయాడు. ప్రభాస్ గారు అసలు పేరు ప్రభాస్ కాదు, ప్రభుదాస్. ఏమిటండి మీరు మాట్లాడేది? యేసు ప్రభుని అంగీకరించిన వారు. యేసు ఎక్కడున్నాడు? యేసు ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది. అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అవి అప్పటి నుంచి రావటం లేదండి. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. అవన్నీ ఆగిపోయినాయి. వావ్, చూసారండి, ఎలుకలు కనుక వస్తే నిద్ర వాటి మీద. నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. आत्मा छू उसको और चीज से मैं टच कर छोड़ दे. यीशु ने पकड़ लिया, पकड़ ले यीशु, पकड़ ले इसको. ओ यीशु मसीह ఫ్యూచర్ ఉంది. హలో అంటే హల్లెలూయా, అంటే ఆమేనయ్యా. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఈ అంటే ఇమ్మానుయేలు, ఈ అంటే ఈవులను తెచ్చేవాడు, ఊ అంటే ఉన్నత దేవుడు, ఊ అంటే ఊగో కిందనవాడు. రే రే చాలా పాపం రా. నిజం మాస్టర్. రే రామేశ్వర చెప్తున్నా, వచ్చాడు. చాలా పాపం రా. అవ్వు అంటే అవునని దేవుడు, అమ్మ అంటే అమ్మగా ఆదరించేవాడు. డై ఇతర పాట అంటే అమలాపురం, ఏమిటే ఇచ్చాపరమాట. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. హోలీ స్పిరిట్ పట్టుకోండి. లే తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. 1 2 3 పరిగెత్తి. నేను ఎరుపుకుని ఈ శరీరములో పోవా. బెల్లి లిల్లీ సుకన్య అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ గా తిరునాళ్లలో టైరు బళ్ళ మీద బెల్లి డాన్స్ చేసేది. చెప్పు ఏం చేస్తావు? బాగా ఎక్స్ట్రా నింటున్నావుగా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏంటంటున్నాడు? అబ్బే ఏమీ లేదు. అంటే ఈవిడ కూడా ఇస్తరాకేనా? మామూలు ఇస్తరాకు కాదు, ఎంగిల్ ఇస్తరాకు. అమ్మాయిని చంపుదామనే ఇన్ని సంవత్సరాలు, 26 సంవత్సరాల నుంచి పీడించి పీడించి తింటున్నాను. అల్లుడు నువ్వు ఆ కూతురు అలాగే మింగే. ఏంట్రా ఇది? ఏమైందిరా? Few minutes later. మా కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు సెసలు నంబర్ 1 కాపు యేసుక్రీస్తు వారు అంటాడు కదా, నేను నాటిన ద్రాక్ష తోటను దేవారాత్రులు కాపాడుచున్నాను, కాపు కాయుచున్నాను. కాపుల కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మదా. మేము మాదిగోళ్ళం అండి, యేసు ప్రభు మా దేవుడు కాదంటావా? దండోర వేసిందే బైబిల్. మంజమ్మ ఆశతో ఉన్నావు,
నా వైపు ఏడుస్తూ చూస్తున్నప్పుడే దేవుడు నాకు చెప్పాడు, అర్జున్ ఎవరు? నాకు అర్థం కాలేదు సార్. ఆశతో వచ్చారు మీరు, మీ ఆశలను దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఇంకా లేరా, ఇంకా పుట్టలేదా అని ఎగతాళి చేస్తున్నారు. జయకుమారే, గర్భసంచి చూపిస్తున్నాడు దేవుడు నాకు. అంత సీన్ ఉందండి. సమస్య ఏంటి? పాడైపోయింది. గర్భసంచిలో ఉన్న ప్రతి బలహీనత తొలగి పోవునుగా. యేసయ్యా మన మగోళ్ళకు నా మీద కోపమా? మరి ఎందుకు చెప్పలు కొట్టరా? క్లాప్స్ బా. ఘోరమైన అడవి జాతికి చెందినవాడని నేను. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. 10 సంవత్సరాల నుంచి మందలవాటు ఉన్నాడు. మందలవాటు ఉంది. ఓకే, ఎలా మానకాలని ట్రై చేస్తున్నా కూడా కాలే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు మీరు వాటర్ ఎత్తగానే అని చెప్పి ప్రార్థన చేసుకోండి. తెల్లటి వెళ్తురు ఇందులోకి నీటి బుడుగులు వచ్చినట్టు. నువ్వు అన్నది నిజమే. ఈ ఢిల్లీ సూర్యుకి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. ఇప్పుడు ఎలా ఉంది? మీకు మందు మీద నుంచి మనసు పోయిందా? అది తాగాలనిపించట్లేదు. వాటర్ తాగినాక దైవ శక్తి వాటర్ లోకి వచ్చింది. వెరివని అనుకున్నారా? మోహన్తుడు చీకిపోయిన చింతకాయల. సెకండ్ క్యాలెండర్ నీ పాట పెట్టబోతున్నావు, మీరందరూ పాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడి పాట 500, రాజేష్ 5000. ఇది వ్యాపారం, నా దందా అంతా. ఇదిగో ఏమే, నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. మూడోసారి శ్రీహరి 38,000 కొట్టేసేయండి. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి